మంచిగా పూరీలు అంచుకు మటన్ కూర దాంట్లో ఇంత నిమ్మకాయ విండుకొని పూరీలు ముంచుకొని తింటే అబ్బా చెప్తుంటేనే ఊరిలు వస్తున్నాయి నాకైతే. ఇక అట్లా వాళ్ళని తింటుంటే కూడా చూస్తే ఉండబుద్ధి అవుతుందా చెప్పురి, నోట్ల నీళ్ళు ఊరుతాయి. గట్లనే చూసినోళ్ళ నోట్ల ఊరీలు వచ్చేటట్టు దావత్ చేసుకుర్రట కాంగ్రెస్ లీడర్లు తానా. మరి అలా దావత్ ఎట్లయింది ఏం కథ అరుచుకుందాం పారి. అరేవా కాంగ్రెస్ పార్టీకి కురువృద్ధులు అసంటోళ్ళు అందరు ఈయనే ఉన్నారు కదా, తలుగురిగా. అరే వేసుకోరు సార్, మదియాస్కి సార్ మీరు అంత వస్తురని పొద్దుగాలనే మార్కెట్ తోలి మంచి లేత ఏట మాంసం తెప్పించి అండిచ్చిండట. మోమాటం ఎందుకు ఇక కానీరి. అగో కేశవరావు సార్ ఏంది డైట్ మెయింటైన్ చేస్తున్నారా? ఎట్లా ప్లేట్లు వేసింది వేసినట్టే ఉన్నది, శానిగా తింటే కుదరది. సార్కు మెత్తడి తుణకలు ఏరి జర ఏమన్నా ఉంటే అన్నా. అగో గుత్తా సార్కు తుణకలు తక్కువైనట్టున్నాయి కదా, చూసుకోరే అనలు. అరే మీరు తినూరి సార్ అలా కట్టిస్తారు కానీ. అగ చూడురి రాములక్క, పూరీలు మటన్లో ముంచుక తినొద్దా, తీయగున్నదని కొబ్బరి చట్నీలు అదుక తింటున్నావు. కొన్నవన్నా ఏంది మటన్ వేసుకోవా? డాల్చతోటే కానిస్తున్నావు. చికెన్ కూడా ఉన్నది చూడు, తలకాయ కూర ఉన్నదాగో, వెజ్జుల తొక్కు ఉన్నది, వంకాయ ఉన్నది, సాంబార్ ఉన్నది, పచ్చి పులుసు ఉన్నది. అరే వేసుకో అన్న, మంత్రి అయినాక తిరిగి బాగా తెర్రైతున్నావు. తిననా తిను. అరే గుత్త సార్ ప్లేట్ ఖాళీ అయిపోయింది, బగారా పువ్వు వేసుకోరు సార్, కమ్మగున్నది. అగో రాములక్క బిర్యానీ తినదట. పండ్లు ఏమన్నా లేవా అన్న? జర మేడానికి పండ్లు కోసుకున్నట తీసుకురాపోరి. ముచ్చట పెట్టుకుంటా మంచిగా కడుపు నిండా తిన్నారు. ఇక అదంతా అరగాలి కదా, బేవు అని ఆళ్ళ కూర్చొని ఇక పాత రోజులలో ఎట్లుంటుండే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయని ఇక అంతా నెమరేసుకొని ముచ్చట్లా పెట్టిర్రు. ఇక చూడురి అందరి జుట్లు తెల్లగున్నాయి కానీ తెలంగాణ పెద్దలు జానారెడ్డి సార్కి అయితే జుట్టు నెరిసిందే లేదు. అయితే వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమ టైంలో ఎంపీలు ఉన్నారు కదా, అప్పుడు బిల్లు కోసం మనం ఎట్లా కొట్లాడినాం అనేది డాక్యుమెంటరీ చేస్తారట. బీఆర్ఎస్ఏ కాదు మేము కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని జనాలకు చెప్తారట. ఇక ఇదే ముచ్చట మీద మాట్లాడుకుందామని అందరిని ఇంటికి పిలిచి దావత్ ఇచ్చిండు మదియాస్కి సారు.